హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న వీడియోలో మనం మూలాధార చక్రం గురించి అయితే తెలుసుకున్నాం. ఈరోజు మళ్ళీ మీకోసం వచ్చాను. దానిపైన స్వాదిష్టాన చక్రం గురించి తెలియజేస్తున్నా. అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనలోని నాడీ కేంద్రముల గురించి మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్న మూలాధార చక్రం గురించి వీడియో చేశాను. ఎంతమంది చూశారో చూడలేదో నాకైతే తెలీదు. ఇప్పుడైతే దానిపైన స్వాదిష్టాన చక్రం దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్వయంగా స్వాదిష్టాన చక్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందరూ బాగా శ్రద్ధగా విని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. అంటే తన యొక్క అధిష్టాన అంటే ఉండేటటువంటి గృహము లేక ప్రదేశము. మూలాధారములో పుట్టిన అహంకారము దీనిలో పెంపొందుతుంది. మనకి మూలాధారం చక్రంలో అహంకారం ఉంటుందని నిన్న చెప్పాను కదా. ఇప్పుడు మూలాధారంలో పుట్టిన అహంకారము ఈ స్వాదిష్టాన చక్రలోకి పైకి వస్తుంది. ఇది అంతర్గత సంస్కారములకు వేదిక వంటిది. మనస్సులోని సంసారములనేటి ముద్రలను మానవుడు అనుభవించాలని ఆకాంక్షించే ప్రదేశము. మానవుడు పెళ్లి చేసుకోవాలి, సంసారం చేసుకోవాలి, ఇలాంటి కోరికలు, కామ కోరికలన్నీ ఈ పైన స్వాదిష్టాన చక్రంలో ప్రేరేపిస్తుంది అన్నమాట. సంస్కారములంటే అనేక జన్మల నుండి మనం వెంట తెచ్చుకునే పాపపుణ్యాలు కూడా ఉంటాయి. సంసారం అంటే ఒక భార్య, పిల్లలు అనేది కాదు. గత జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలు అని కూడా వర్తిస్తాయి. ఈ చక్రాన్ని అధిగమిస్తే తన ఇంద్రియాలన్నింటినీ పై విజయం సాధించగలరు. నియంత్రణ శక్తి వస్తుంది. ఈ చక్రాన్ని కనుక మనం సాధించగలిగితే తన ఇంద్రియ నిగ్రహణ కలిగి ఉంటాడు. దీని స్థానం మూలాధారానికి 2 అడుగుల పైన మన వెన్నుపూస చివర ఉన్న త్రికోణాకార భాగము. దీనినే ముడ్డి పూస రంధ్రము అని కూడా అంటారు. దీని ఆకృతి వచ్చేసి నారింజ రంగులో ప్రకాశిస్తూ 6 దళములు కలిగి కమలము వలె ఉంటుంది. ఇది కాషాయ రంగులో ఉంటుంది. దీని తత్వం వచ్చేసి వమ్మతో సూచిస్తారు. తత్వస్థానము వచ్చి అర్ధచంద్రాకారముగా ఉండే జలతత్వ స్థానము. తత్వ బీజము ఉంది. గుణము రసగుణము. దీని గుణము రసగుణము. వాయుస్థానము వ్యానవాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. జ్ఞానేంద్రియము నాలుక. దీని జ్ఞానేంద్రియం వచ్చి స్వాదిష్టాన చక్ర జ్ఞానేంద్రియం వచ్చి నాలుక. కర్మేంద్రియాలు మూత్ర త్యాగ శక్తి గల మూత్రేంద్రియాలు మరియు జ్ఞాననేంద్రములు. లోకం వచ్చి భువర్లోకముగా పిలుస్తారు. ధాతువు వచ్చి దీనికి కొవ్వు ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది కదా. బాగా హెవీగా పర్సన్ ఒళ్ళు బాగా పెంచి కొవ్వు ఎక్కువగా శరీరంలో ఉన్న వారికి ఇది సరిగ్గా పనిచేయదు అన్నమాట. స్వభావం త్రికోణము విషయాశక్తి, ఇంద్రియ సుఖలోతత్వము, ఇతరులకు హాని వలన ఆనందము, జోదరితనము, అనుమానము, వివాదత్వము అంటే ఇది చక్రము ఎలా ఉంటుందంటే సరిగ్గా పనిచేయకపోతే క్రోధం ఎక్కువగా వస్తుంది. విషయాశక్తి, ఏ విషయంలోనూ బాగా అన్నింటిలో ఇంట్రెస్ట్గా చూస్తారు. మన పని మనం చేసుకోవాలనేది ఉండదు కాబట్టి క్రోధం ఎక్కువ, కోపం ఎక్కువ, ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు. సుఖలోలతత్వము, ఇతరులకు హాని చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. జోదరితనము, జోదాలతో ఎక్కువ. జోదాలంటే చెడు అలవాట్లు, ఇవన్నీ జోదము, పేకాట, ఇవన్నీ. అనుమానాలు ఎక్కువ. జనం ఎవరైతే చెప్పినా నమ్మరు. అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఔషధం ఏమి వాడాలి, ఇది బాగా పనిచేయాలంటే ఇక్షుర మర్కట బీజం. ఇక్షుర మర్కట అనేది బయట ఆయుర్వేద మెడిసిన్ షాపులో దొరుకుద్ది. ఈ చక్ర సాధన ఎలా బాగా పనిచేయాలంటే సులభాసనము, భుజంగాసనము, మకరాసనము, మజ్జలాసనము, ఈ
ఇవి ఆసనాలు వేయాలి. యూట్యూబ్లో మనకి దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా సులభాసనం ఎలా వేయాలో. సులభాసనం అని కొడితే వస్తుంది, భుజంగాసనం అని యూట్యూబ్లో చెప్తే వస్తుంది, మకరాసనం అని యూట్యూబ్లో చెప్తే వస్తుంది. వెన్నెముకను అటు ఇటు త్రిప్పుట, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చక్ర ధ్యానము చేయుట, రకముల రుచులు అనుభవంలోకి తెచ్చుకొనుట. ఈ ధాతువు బాగా పెరగాలంటే పెరుగన్నం ఎక్కువగా తినాలి. ఈ స్వాదిష్టాన చక్రం బాగా పెరగాలి అంటే పెరుగన్నం ఎక్కువగా తింటే స్వాదిష్టాన చక్రం ఆటోమేటిక్గా వృద్ధిలోకి వస్తుంది. అన్నమయ కోసం ఇది కొడుకు దగ్గర ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం దీని హ్యాండ్-ఓవర్లో ఉంటుంది. అన్నమయ కోసం మనం తినే అన్నం గురించి ఇప్పుడు అన్నమయ కోసం అంటే మనం తినే అన్నము ఆ కోశంలోకి వెళుతుంది. అన్నమయ కోసం అని దానికి పేరు. మూలాధారము వలనే దీని శక్తులు కూడా ఉంటాయి. మూలాధారము వలన దీని శక్తులు కూడా ఉంటాయి. ఈ రెండు చక్రములు బాల్య యవ్వన దశల్లో అదుపులో ఉంచుకోవడం అవసరం. చూసారా, ఈ రెండు చక్రాలు మూలాధారము స్వాదిష్టానము బాల్య యవ్వన వయసుల్లో అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇది బలహీన పడితే అగౌష్టాష్టము, అగౌరవము, దేహ సౌందర్యము తగ్గుతూ భౌతిక శరీరము స్థిరత్వము తప్పుతుంది. అంటే శరీరం అందంగా ఉండదన్నమాట. ఆ చర్మం ముడతలు పడి ఎప్పుడో బాగా ఒక 70-80 ఏళ్ళు అయినలాగా కనీసం 25 ఏళ్ళు వచ్చినా కానీ 70-80-90 సంవత్సరాలు వచ్చిన ముసలోడికి వచ్చిన శరీరంలాగా అలా ఉంటుంది శరీరాకృతి. ఈ చక్రం బాగా పనిచేయకపోతే దేహ సౌందర్యం పాడైపోతుంది, నిశ్చయముగా ఉండదు. అందువలన కొందరిలో నిరాశ ఏర్పడి శరీరంలో ముసలితనము పెరుగుతుంది, ప్రారంభమవుతుంది. ముసలితనం స్టార్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది. మరికొందరికి ఈ పనిని సక్రమంగా నిర్వర్తించాలనే ప్రయత్నంలో వారు కోరుకున్నట్లు జరగక నిహృత చెందుతారు. మనం ఏదైనా పని అనుకుంటే జరగకపోతే నిహృత, నిరాశ, ఇట్లా ఇవన్నీ. మరికొందరిలో దుఃఖకరమైన ఆగ్రహములతో కూడిన విషయాలపై మనసు ఏర్పడుతుంది. ఈ చక్రములోని దోషములను శారీరక మూత్ర వ్యాధులు, ముఖ్యంగా ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే మూత్ర వ్యాధులు, మర్మ అవయవాలు వ్యాధులు కలుగుతాయి. స్త్రీలలో ఋతుస్రవణ సంబంధమైన వ్యాధులు కూడా ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే నెలసరి సరిగ్గా రాదు. స్త్రీలలో ఋతుస్రవణ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, పీరియడ్స్ రావు. తర్వాత థైరాయిడ్ అట్లాంటి వ్యాధులు, ఆ స్త్రీలకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా వస్తాయి. లేడీస్కి అయితే సంతానం కూడా ఉండదు. యవ్వన దశలో తమ మర్మ అవయవాలపై అదుపు లేకపోతే ఈ చక్రం బలహీనపడుతుంది. వయసులో ఉన్నప్పుడు ఈ చక్రం మీద జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక వయసు వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్సే చూపిస్తుంది. ఇది నిన్న మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. 1-2 సార్లు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నా దగ్గర మైక్ లేదు, కాకపోతే ఈ బ్లూటూత్తోనే దీంట్లో ఉన్న మైక్నే నేను తీసుకుని మైక్ పెట్టుకుంటున్నా. ఇంకా నేను మైక్ కొనుక్కోలేదు. ఈ బ్లూటూత్ మైక్ని ఒక మైక్ పెట్టుకుంటున్నా, మీ అందరికీ వాయిస్ బాగా వినిపించాలని చెప్పి. మొబైల్ అయితే స్మార్ట్ మొబైలే, కాకపోతే నా దగ్గర మైక్ లేదు. అందుకని ఈ బ్లూటూత్ చెవిలో పెట్టుకునే మైక్నే నేను ఇక్కడ వాడి మీ అందరికీ గట్టిగా వినిపించాలని చెప్పి వినిపిస్తున్నా. నిన్న మూలాధార చక్రం, ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. ఇంకా 4-5 చక్రాలు ఉన్నాయి మన శరీరంలో, కింద నుంచి పైకి. మూలాధారము చక్రం నుంచి స్వాదిష్టానం ఇలాగా. నిన్న మూలాధారం, ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. రేపు వీడియోలో మణిపూరక చక్రం, 3వది మణిపూరక చక్రం గురించి, 4వది అనాహత చక్రము, 5 విశుద్ధ చక్రము, 6 ఆజ్ఞా చక్రము. ఈ 6 చక్రాల గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో మానవ శరీరంలో నాడులు, వాటి గ్రంథుల గురించి మీ అందరికి ఉపయోగపడాలని చెప్పి మంచి ఆలోచనతో నేను చేసే ఈ వీడియో. నా వల్ల కనీసం ఒక్క మనిషి మారి
అంటే మనం హాస్పిటల్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా సడన్గా హాస్పిటల్కి వెళ్తాం. ఈ హాస్పిటల్కి వెళ్ళి అంత డబ్బులు వాళ్ళని ఖర్చు పెట్టి వాళ్ళకి పే చేయడం ఎందుకు? మన ఆరోగ్యం మన చేతుల్లోనే. చిన్న చిన్న రెమెడీస్ మనం ఎలాగ ఉండాలి, ఇప్పుడు కొన్ని ఆసనాలు చెప్పాను కదా మీకు. ఈ మూలాధార చక్రం పని చేయకపోతే ఎలాగా మనకి ఆసనాలు వేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, చిన్న చిన్న ఇంట్లో వ్యాయామం అనమాట. అలాగే స్వాదిష్టాన చక్రం ఇలా ఉన్నాయి కదా, భుజంగాసనము, సిద్ధాసనం, మనం కూర్చోవడం, అలా వంగడం, పైకి వెళ్ళడం, ఇలా మెళ్ళ తిప్పడం, ఇట్లాంటి ఆసనాలు చిన్న చిన్న ఆసనాలు అనమాట. ఈ ఆసనాల వల్ల మనకి అనారోగ్యాలు రావు. రాకపోవడం వల్ల హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నా వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, 6 మంత్ అయింది. సబ్స్క్రైబర్లు అయితే 12,000 చిల్లర ఉన్నారు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా అందరి కోసం, ప్రజలు అందరి కోసం. నేను హిందూనే, కాకపోతే క్రిస్టియన్ యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఆయన గురించి పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి మానవ జీవితంలో నిత్య అవసరం. మనకి ఏంటి, ప్రతిరోజు లేచిన కాడి నుంచి ఉదయం సాయంత్రం వరకు ఆహారం కావాలి, ఆహారం భుజించాలి. లేకపోతే మనిషి జీవనం ఉండదు. తిండి తినకపోతే మరణిస్తాడు. కాబట్టి దేవుడు మనకి అన్నీ పెట్టాడు. కామం, క్రోధం, మదం, ఆశ్చర్యము, ఆహారం తినడం, ఆకలి, దప్పిక, నీళ్లు అన్నీ పెట్టాడు. నీళ్లు తాగాలి, అన్నీ ఏది లేకపోయినా లేదు. మనం బ్రతికి ఉన్నంతకాలం ఏదైనా తినాలి. ఉదయం లేచిన కాడి నుంచి నీళ్లు తాగాలి, అన్నం తినాలి, టిఫిన్ చేయాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి, అన్నీ. ఇవన్నీ ఎక్కడికి చేరుతాయి? ఫస్ట్ అన్నమయ కోశంలోకి చేరుతాయి. మనం తినే ఆహారాన్ని బట్టి పవర్ డిసైడ్ అవుద్ది. మనకి ఆరోగ్యము ఎక్కువగా ఉండాలి, అనారోగ్యం ఎక్కువగా ఉండాలి అనేది మనం తిన్న ఆహారంలోనే దాగి ఉంటుంది రహస్యం. మనం తినే ఆహారం శుభ్రంగా ఉండాలి, మంచిది అయ్యి ఉండాలి, ఎటువంటి సూక్ష్మజీవులు లేని ఉండాలి, చేతులు బాగా కడుక్కుని ఉండాలి. అది హ్యాండ్స్లోనే ఎక్కువగా బ్యాక్టీరియా, మన చేతికి కంటికి కనిపించిన బ్యాక్టీరియా మన చేతుల్లో ఉంటుంది. శానిటైజర్ యూజ్ చేయాలి. కరోనా వచ్చినప్పుడు మాత్రమే శానిటైజర్ యూజ్ చేశారు. మనం స్నానం చేసినా సరే సబ్బుతో చేతులు వాష్ చేసుకున్న శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. మనం ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడైనా ఇంట్లో స్పూన్ యూజ్ చేయాలి, చెంచాతో పెట్టాలి. దయచేసి చేతులతో మాత్రం పెట్టొద్దు. తెలియకుండా మన చేతులకి ఇట్లా గోడను టచ్ చేసినప్పుడు మన చేతికి గోడకు ఉన్నది యాంటీబయాటిక్, ఏదైనా సరే క్రిములు, సూక్ష్మజీవులు అన్నీ ఉంటాయి. బల్లులు, పురుగులు ఇట్లాంటివన్నీ గోడ మీద కూడా వాళ్తాయి. మనం ఇలా గోడ మీద చేస్తాము. పిల్లోడు పిలిచాడని చెప్పి భోజనం పెడతాం, ఇదే కడుక్కోకుండా కంగారులో పెట్టేస్తాం. ఇదే బ్యాక్టీరియా మళ్ళీ అన్నంలోకి వెళ్తుంది. తిన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుద్ది లోపల. అందుకనే శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు స్పూన్స్తో పెట్టండి, చెంచాలతో పెట్టండి. హస్తాలు ఉంటాయి కదా ఇంట్లో అన్నం పెట్టేటప్పుడు, హస్తంతో పెట్టండి, గరిటె యూజ్ చేసుకోండి. దయచేసి బిచ్చవాడికి కూడా చేతితో పెట్టద్దు. పుణ్యం వస్తుంది కదా, నా చేతితో నేను పెట్టినది అనుకోవద్దు. మన వల్ల ఎవరికి ఏ హాని జరగకూడదు. ఇది నేను చేసే ఈ వీడియో 10 మందిలో ఒక్కళ్ళకైనా ఉపయోగపడితే చాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు.